భజ గోవిందం మూడవ శ్లోకం. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: స్త్రీల యొక్క అవయవాలను చూచి మోహపడకు. అవన్నీ మాంసము, క్రొవ్వు మొదలైనటువంటి వాటి వికారాలే. ఈ సత్యాన్ని పదే పదే ఆలోచించు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య: కామిని కాంచనాలు ఆధ్యాత్మిక మార్గములో సాధకులకు అవరోధాలుగా నిలుస్తాయి. కాంచనమును గూర్చి గడిచిన శ్లోకంలో చూసాం. కోరికను గూర్చి ప్రస్తుత శ్లోకం చర్చిస్తూ ఉంది. కోరిక ప్రగతికి నిరోధకం. అది మొదట దృష్టి నుండి ఆరంభమవుతుంది. దృష్టి దోషం వల్ల మోహ సుడిగుండం తయారవుతుంది. కనుక కామజయాన్ని వాంఛించేవారు దృష్టిని సరిచేసుకోవాలి, శుద్ధిపరచుకోవాలి. దోషాల నుండి బయటపడాలంటే దోషాన్ని విచారించడంలోనే అది సాధ్యపడుతుంది. మోహం చెలరేగినప్పుడు దానిలోని దోషాలను పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. దీనినే వేదాంత శాస్త్రంలో ప్రతిపక్ష భావన అంటారు. ఈ పరిశీలన కూడా ఒక్కసారే కాకుండా మళ్ళీ మళ్ళీ విచార రూపంలో మనస్సులో సాగుతూ ఉండాలి. పునః పునః మనసి దోషం చింతయ ఆవర్తయ. మోహ దోషాలను మనసులో మళ్ళీ మళ్ళీ చింతించాలి. దోషాన్ని చూడటంలో జాగ్రత్త వహించిన వారు దోష పరిధి నుండి బయటపడతారు. మానవ దేహంలో సౌందర్యం ఏముంది? అదొక మాయాస్వరూపం. అస్థిపంజరం, నవరంధ్రాల ఊటికుండ, రక్త మాంసాలతో మలమూత్రాలతో నిండి చర్మంతో అందంగా కప్పబడిన ఎముకల గూడు, దుర్గంధపూరిత మలిన కూపం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్త్రీ వ్యామోహం అనగానే స్త్రీలను న్యూనతపరచినట్లు భావించకూడదు. పురుషులు స్త్రీల విషయంలోనూ స్త్రీలు పురుషుల విషయంలోనూ జాగరూకులై ఉండాలని దీని యొక్క భావము. కామాది వ్యామోహాలు హృదయములో విజృంభించినప్పుడు వాటిలోని దోషాలతో పాటు వాటి పరిణామ ఫలితాలను గురించి కూడా యోచించాలి. వాస్తవాలను గుర్తించడానికి, గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆ క్షణాన మనస్సు నుండి వ్యామోహం అదృశ్యమవుతుంది అని ఈ యొక్క శ్లోక భావము. ధన్యవాదములు.